ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మొదటి ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. దేవుడిచ్చిన ప్రత్యక్షత జ్ఞానంతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి, ప్రభు యొక్క కృపలో బలపరచడానికి దేవుడు మాకిచ్చిన ఈ జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని దేవుని సందేశపు రూపంలో మీ ఇళ్లకు, అలాగే మీ ఆఫీస్కు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ, మీరు కారులో కూడా యూట్యూబ్లో JAGM ఇండియా అని మీరు టైప్ చేస్తే మా యొక్క సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా మీరు గొప్ప సందేశాలను వినగలరు. ఈ మాటలు విని మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు బలపరచు దేవుడై ఉన్నాడు. దేవుడు బలాభివృద్ధిని కలుగజేయ దేవుడై ఉన్నాడు. బలమే కాకుండా ఆ బలాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ, ఆయన బలాన్ని మనలో ఇంకా ఎక్కువగా అందిస్తూ, దానిని అభివృద్ధి చేసి మనము బలవంతులుగా ఈ లోకములో అనేక విజయాలు సాధించి దేవుని నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు మనలను బలపరచువాడై ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ బలాన్ని ఇచ్చి దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయ దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు ఆ బలాన్ని పొందుకోలేకపోతున్నాం? ఆ బలాన్ని పొందుకున్నా ఇంకా ఎందుకు మనము బలహీనంగానే బ్రతుకుతున్నాం అనే కోణాన్ని గురించి మనం ఒక్కసారిగా ఈ రోజున ఆలోచన చేద్దాం. దేవాది దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని బైబిల్లో చెప్పబడింది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలహీనపరచడు. మనల్ని బలహీనపరిచేవాడు మన విరోధియే, మన శత్రువే. కాబట్టి మనం ఆ బలహీనపరచు అపవాదిని ఎలా జయించాలో, లేక అపవాది పెట్టే బాధలు, శ్రమలు, శోధనలు ఎలా జయించాలో ఈ రోజున కొన్ని లేఖనాల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో, లేక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన లేఖనాలను చదువుకుందాం. లేఖనాధారంగా ఈ బోధనను దేవుడు మనకు అనుగ్రహించాడు. మేమెప్పుడు కూడా ఇతరుల బోధనలను కాపీ చేయము. ఇతరుల బోధల్ని మేము పంచుకోనవద్దు. దేవుడు మాకు అలాంటి దౌర్భాగ్యపు స్థితిని ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఎప్పుడు కూడా దైవిక సందేశాలు ఫ్రెష్గా దేవుడిచ్చే ప్రత్యక్షత ద్వారానే మీకు అందిస్తున్నాం. దేవుడు అట్టి కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు ఆయనకు మహిమ చెల్లిస్తున్నాను. ఇతరుల బోధలు వారి అనుమతితో ఎప్పుడైనా మనం పంచుకోవచ్చు, కానీ మరి ఎప్పుడు ఇతరుల మీద మనం ఆధారపడితే దేవుడి మీద ఎప్పుడు ఆధారపడినట్టు? కాబట్టి చాలామంది బోధకులు అప్పుడప్పుడు టైం లేదని, సమయం లేదని, ఇంకా డిక్షనరీస్ మీద, నిఘంటువుల మీద, ఆన్లైన్లో వెబ్సైట్స్లో ఉన్నటువంటి సందేశాలను పటాపట ధనాధన తీసేసి చదివేసి చెప్పేసేసి గొప్ప ప్రసంగికులుగా, ఉజ్జీవ ప్రసంగికులుగా పేరు పొందేయాలని, లేకపోతే ఆ రోజు ఆ పబ్బం గడిపేయాలని చాలా మంది దౌర్భాగ్యమైన స్థితిలో దేవుని సన్నిధిలో కనిపెట్టక లేనిపోని రాద్ధాంతాలను, సిద్ధాంతాలను బోధించి సంఘం మీద తెచ్చుకుంటున్నారు సమస్య. ఏమండి,
వీలుంటే ఎక్కువసేపు ప్రార్థనా సమయాన్ని దేవుడి దగ్గర గడపండి, ఆయనతో మాట్లాడండి. ఆయన ఇచ్చే సందేశం, ఆయన ఇచ్చే జ్ఞానం ఒక్క మాట చాలు. దాన్ని బట్టి మీరు ఎన్ని రిఫరెన్స్లు అయినా, లేకపోతే దాన్ని బట్టి కోణాల్లో, ఎన్ని కోణాల్లో దేవుడు నడిపిస్తే అన్ని కోణాల్లో ఆ సందేశాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మిట్ట మధ్యాహ్నమైనా పర్వాలేదు, నిద్ర లేకపోయినా పర్వాలేదు. దేవుడిచ్చే సందేశాన్ని నువ్వు చక్కగా జాగ్రత్తగా విని గ్రహించి దాన్ని ఒక సందేశంగా నువ్వు రాసుకొని దాన్ని ఇతరులకు తెలియచేయి, సంఘానికి తెలియచేయి. అప్పుడు అది అనేక మందిలో విత్తబడి నూరంతలుగా ఫలింప చేయబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు సందేశాలను ప్రిపేర్ అయ్యి నువ్వే ఒక పుస్తకంగా దాన్ని స్టోర్ చేసుకో. ఏ వారంలో ఏ మెసేజ్ మాట్లాడాలంటే ఆ మెసేజ్ తీసుకొని మాట్లాడు. 30 రోజుల్లో 30 సందేశాలు లేక 50-60 సందేశాలు దేవుడు కృపను బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజున రోజుకొక సందేశం, లేకపోతే వారానికి ఒక సందేశం ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టంగా ఉంది సేవకులకు. మరి కొంతమంది 2 వారాలకు ఒక సందేశం, 30 రోజులకు ఒక సందేశం ప్రిపేర్ అవుతుంటారు. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుడి స్వరాన్ని వింటే, దేవుని యొక్క ప్రత్యక్షత వింటే, దాన్ని బట్టి మనము ముందుకు కొనసాగితే సంఘ క్షేమాభివృద్ధికి అటువంటి అనుభవం పనిచేస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి విలాప వాక్యములు అనే గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 32వ వచనం అలాగే 33వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఇది ఈవేళ సందేశం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఈ రోజున సంఘములో ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు, లేక నాయకులకు, సంఘ కాపర్లకు, దేవుని సేవకులకు చాలా విషయాలు దేవుని గూర్చిన సంపూర్ణమైన అవగాహన చాలా మందికి లేదు. మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు శోధన కలిగినప్పుడు, మన ప్రార్థనలకు జవాబులు రానప్పుడు, దేవుడు మనలను ఐసోలేషన్లో లేక ఏకాంతంలోనికి నడిపించినప్పుడు అటు ఎవ్వరు కూడా మన పక్షాన్ని నిలిచారు. మన బాధ ఆలోచన చేయరు, మన అవసరాలకు సహాయం చేయరు. బాధలు, క్రైస్తవ జీవితంలో బాధలు, విచారము, బాధ, శోధన, ఇవి ఎటువంటి మనిషినైనా కృంగదీస్తాయి. ఎటువంటి మనిషి అయినా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప అభిషేకము ఉన్నవాడైనా, ఇవి మనకి తారసపడిన ఇవి చాలా సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవ జీవితానికి ఎదురయ్యే అనుభవాలు. హలో ఫ్రెండ్స్,
ఈ సందేశం చాలా విలువగల సందేశం, గొప్ప సందేశం. జాగ్రత్తగా వినండి. అయితే ఇలాంటి బాధలు, ఇలాంటి విచారాలు, ఇలాంటి శోధనలు కలిగినప్పుడు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక విశ్వాస జీవితంలో చాలా మంది సన్నగిల్లుతున్నారు. కొంతమంది ఏర్పరచబడిన వారు సైతం కూడా ఆ విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నారు, భక్తి జీవితాన్ని కోల్పోతున్నారు, రక్షణ అనుభవాన్ని కోల్పోతున్నారు. ఈ దేవుని నమ్ముకుంటే ఇంతేలే, బాధలే, సమస్యలే, శోధనలే, ఇంకే తప్ప ఇంకేం ఉండదు, ఈ భూమి మీద అనుభవించేది ఏముండదు, పిల్లల్ని పంచుకోలేము, తన కుటుంబాన్ని నడిపించుకోలేము, సేవ జరిగిపించుకోలేము, అవసరాలు తీరవు, ఎక్కడో దగ్గర తప్పు చేయాలి, పాపం చేయాలి, ఎవరి దగ్గర ఒకరి దగ్గర దొంగిలించాలి, లేకపోతే ఎవరో ఒకరిని ఏదో రకంగా అనుభవించాలి, ఎక్కడో ఎవరిదో దోచేయాలి, దాచేయాలి అనేటటువంటి పక్క త్రోవలోనికి ఈ రోజున చాలా మంది దైవజనులు వెళ్తున్నారు. ఏమనంటే ఆకలి బాధలు, ఆకలి వేషాలు, వేషధారణలు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన జీవితపు అనుభవాలు కలిగి కలిముందని, కలిమి కొరకు, కాసుల కొరకు, కాంతల కొరకు పరిగెడుతున్నారు. ఈరోజు అటువైపు స్త్రీలైనా, ఇటువైపు పురుషులైనా, విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా ఈరోజు ఈ విషయంలోనే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నిజానికి విశ్వాసాన్ని కోల్పోతే నీకేమొస్తుంది? మళ్ళీ నువ్వు అడుక్కునేది ఏంటి? దేన్ని పాత్రగా చేసుకుంటున్నావు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పాత్రగా చేసుకుంటున్నావు. నీకు ఇచ్చే భక్తిని నువ్వు 10 మంది ముందు హీనపరుచుకొని బతుకుతున్నావు. నీకు ఇచ్చిన అభిషేకాన్ని అంగట్లో పెట్టి బతుకుతున్నావు. నీకు ఇచ్చిన దైవిక దర్శనం, నీకు ఇచ్చిన దైవిక పిలుపు, నీ ఏర్పాటు, నీ పిలుపును ప్రక్కతో పట్టించి బతుకుతున్నావు. తప్పు. దానివల్ల కొంత లాభమే కలుగుతుంది. 100 మందిలో నీకు 10 మంది చెక్కొచ్చు. ఆ 10 మందితో నీ జీవితం వెళ్ళిపోతే గనక ఈ లోపు తెల్లారైపోతుంది. దేవుడు దర్శనం పోతుంది ప్రక్కకి, దేవుడు పని పోతుంది ప్రక్కకి, దేవుడు పిలుపు పోతుంది ప్రక్కకి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పిలుపుతో, ఆ దర్శనంతో నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించాలో, ఎన్ని గ్రామాలకు నువ్వు సువార్త చెప్పాలో, ఎన్ని ప్రాంతాలకు నువ్వు వెళ్ళి, ఎన్ని దేశాల్లో నువ్వు సేవా పరిచయం చేసుకుని రావాలో ఆ యోగ్యత కోల్పోయే అవకాశం, ప్రమాదం నీకుంది. కాబట్టి దేవుని దర్శనాన్ని, దేవుని పిలుపును పొందుకున్న నీవు నేను, పరిశుద్ధమైన దేవుని సంఘములో జతపరచబడిన, పరిశుద్ధులుగా పిలువబడిన నీవు నేను విశ్వాసులమా, పరిశుద్ధులమా, లేకపోతే సంఘస్థులమా, సేవకులమా, నాయకులమా? కాదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగిన ప్రతి జీవితానికి కూడా ఈరోజు ఆయన సూటిగా, ముక్కుసూటిగా తన మనస్సును వెల్లడిపరచాలని ఆశతో మీ ముందుకు ఈ రోజున ఈ సందేశం రూపంలో వస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దయచేసి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టండి. ఈ పరిచర్యకు కూడా మీరు ప్రార్థించగలరని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు మనలను ఇష్టపూర్వకముగా బాధ పెడతాడా? ఇది మనము తెలుసుకోవాలి.
ఇష్టపూర్వకంగా బాధ పెడతాడా లేదా అనేది మనం ఏం చేయాలి, తెలుసుకుందాం. కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఈ అంశంలో ఒక 5 పాయింట్స్ నేను మీతో మాట్లాడని ఆశపడుతున్నాను. ఇష్టపూర్వకంగా బాధ పెడతాడా అంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు, ఆయన బాధ పెట్టినను అనేటటువంటి మాట మనకి కనబడుతుంది. అంటే ఆయన బాధ పెడతాడు, కానీ అది ఇష్టపూర్వకంగా కాదు. అది సహజంగాను సాధారణంగాను, సాధారణమైన బాధలు మనం కూడా బాధలు పడాలని ఆయన సాధారణమైన బాధలు పెడతాడు. అంతేగాని భరించలేని బాధలేం కూడా పెట్టండి. ఆలోచన చేద్దాం. ఒకరు భరించలేని బాధలు పెడితే దానికి ఏమైనా ఉపశమనం ఉందా, అది కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ విలాప వాక్యములో చదువుకున్నాం కదా, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఆయన ఒకవేళ బాధ పెట్టిన అంటే బాధ పెడతాడు, సర్వసాధారణమైన బాధలు పెడతాడు, కానీ ఆయన కృపా సమృద్ధి బట్టి జాలి పడతాడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారము గాని బాధనైనా కలుగ చేయడు. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన, బాధ, విచారం మాత్రం దేవుడి వల్ల వస్తుంది. సహింపగలిగే బాధ ఆయన పెడతాడు, సహింపగలిగే కష్టమే ఆయన ఇస్తాడు, సహింపగలిగే శోధన ఆయన ఇస్తాడు, సహింపగలిగిన శ్రమ ఆయన ఇస్తాడు తప్ప సహింపలేనంత శోధన, బాధ, విచారము, శ్రమ ఆయన మనకి ఇయ్యడు. ఒకవేళ మనకు సహింపలేనంత శోధన అయితే, బాధ అయితే, శ్రమ అయితే దాన్ని తప్పించుకునేటటువంటి మార్గం కూడా ఆయనే ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ వరకు ఏం చదువుకున్నాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు, బాధ పెట్టడు, శ్రమ పెట్టడు. 3వ మాట చూసుకుందాం. అంటే ఆ మొదటి పాయింట్లోన 3 సబ్ పాయింట్లు ఉంటాయి అన్నమాట. 3వ సబ్ పాయింట్ ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావని అపోస్తలుడైన పౌలు గారు ఎంచుకుంటున్నారు. రోమా పత్రికలో 8వ అధ్యాయము 18వ వచనంలో చెప్తారు. అంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినా అవి సాధారణమైనవే, రాబోవు లేక ప్రత్యక్షమవ్వబోవు దేవుని మహిమ ఎదుట అవి ఏమాత్రం అవి ఎన్న తగినది కాదు. దేవుడు మహిమ కన్నా, దేవుడు గొప్పతనం కన్నా, దేవుడు ప్రేమ కన్నా ఇప్పటి శ్రమలు అవేమి ఎన్న తగినవి కావు. దే ఆర్ నార్మల్, దే ఆర్ జస్ట్ నార్మల్. అవి సర్వసాధారణమైనవే. అంటే దేవుడు హృదయపూర్వకంగా బాధ పెట్టడు, కానీ సాధారణంగా బాధ పెడతాడు. సాధారణంగా ఆయన కొద్దిగా బాధ పెడతాడు. 2వ పాయింట్ మాట్లాడుకుందాం. అసలు దేవుని దృష్టిలో మనం ఎవరిని, ఇది 2వ పాయింట్గా మాట్లాడదాం. దేవుని దృష్టిలో మనం ఎవరు? నెంబర్ 1, మనము దేవుని సంతోషమై ఉన్నాము. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అది అంటే we are his pleasure. We are his pleasure. మనము దేవుని సంతోషమై ఉన్నాము. దేవుడు మన యందు ప్రీతి, ఇష్టం
కలిగిన వాడు. దేవుడు మన యందు ప్రీతి ఇష్టము కలిగిన అంటే దేవుడు మన యందు సంతోషిస్తున్నాడు. మనము దేవుని సంతోషమై ఉన్నాం. దేవుడి సంతోషమే మనం. చాలా మంది అంటారు, నా పిల్లలేనండి నా సంతోషం అంటారు. నేను ఎవరి కోసం బతకాలండి, నా పిల్లల కోసమే కదా బతకాలి అంటారు. అంతేనా? ఎవరమైనా మాట్లాడేది? దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని బిడ్డలు. దేవుడు అంటాడు, దేవుడు నా పిల్లలు అంటాడు. వారు నా పిల్లలు, నేను వారి ప్రీతి కలిగిన వారును. ఏమంటాడు చూడమ్మ ఒకసారి చదివితే హిందీలో ఏమంటాడు? 149వ కీర్తన 4వ అధ్యాయము 149వ కీర్తన 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. చివరి కీర్తన 149వ కీర్తన क्योंकि यहोवा अपनी प्रजा से प्रसन्न रहता है. अपने प्रजा से प्रसन्न रहता है. సంతోషిస్తాడు. అంతేనా? అది अपना प्रजा से अपने प्रजा से प्रसन्न रहता है. ఆయన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు. For the Lord taketh pleasure in his people. In his people. దేవుడు తన ప్రజల్లోనే ఆయన ఆనందిస్తాడు. అర్థమైందా? దేవుడు ఆనందించాలంటే నిన్ను బట్టి, భూమి మీద నువ్వు ఆయన నమ్ముకొని బతుకుతున్నావు కాబట్టి, దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి ఆయన అక్కడ సంతోషిస్తాడు. ఆమెను బట్టి సంతోషిస్తాడు, ఆమెను బట్టి సంతోషిస్తాడు, ఆయన బట్టి సంతోషిస్తాడు, నన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని బిడ్డలమైన లాలు బాబుని బట్టి సంతోషిస్తాడు, జాషువా బాబుని బట్టి సంతోషిస్తాడు. ఇంకా దేవుని బిడ్డలు ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నారు, ఏ గ్రామాల్లో, ఏ ప్రపంచంలో, ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో, ఎక్కడెక్కడ ఏ నలుమూలలో ఈ ప్రపంచంలో ఉన్నారో వారందరిని బట్టి సంతోషిస్తారు. వారే సంతోషం ఆయనకి. ఆయన సంతోషం మనమే. ఆయన సంతోషం మనమైనప్పుడు మనల్ని ఎందుకు బాధ పెడతాడు? మనల్ని ఎందుకు హృదయపూర్వకంగా బాధ పెడతాడు? ఇప్పుడు మనం ఒకరి మీద బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడతాం? కట్టం కదా. వాళ్ళు సంతోషపెట్టాక చూస్తాం కానీ బాధ పెడతామని చెప్పండి. కాదు కదా. మనము దేవుని సంతోషమై ఉన్నాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రవర్తించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. పిట్లు బోలు ఉన్నాయి ఇక్కడ. పెట్లు, పాములు, పక్షులు, పురుగులు బోల్డని ఉన్నాయి ఇక్కడ. అవి సంతోషగానం చేస్తున్నాయి. దేవుని బిడ్డలు వారి పడకల మీద సంతోష గానాలు చేస్తారు, ఉత్సాహ గానం చేస్తారు. చాలా మంది అంటారు, ఏమి దర్జారా మీది, భయము భీతి లేకున్నా ఉన్నారా మీరు? ఎందుకున్నా? ఎందుకు సంతోషంగా ఉన్నా? ఒక ఆయన అన్నాడు మొన్న, అయ్యగారు మీరు ఎప్పుడు ఒకలాగే ఉంటారండి, కాస్త సన్నబడరు, కాస్త లావరు, అలాగే ఉంటారు, ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటారు, కారణం ఏంటండి అని అన్నాడు. కారణం ఏం లేదు బాబు, కారణం మన దేవుడిని వేసారన్న నిన్ను. హల్లెలూయా. వాక్యమైన యేసే, వాక్యానుసారమైన ఆనందమే, వాక్యానుసారమైన నమ్మకమే, ఆత్మానుసారమైన అనుభవమే మన సంతోషానికి కారణం.
దేవుడు నన్ను బట్టి సంతోషించేటప్పుడు నేను దేవుని బట్టి సంతోషించాల్సిన అవసరం ఎంతైనా నా జీవితంలో ఉంది. వారు తమ పడకల మీద సంతోషభరితులై ఉత్సాహగానం చేస్తారు. హలో, దిస్ ఇస్ ద వర్డ్ ద లార్డ్ సేస్. ఎటట ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన ప్రజల ఆయనకు సంతోషం. ఆమేన్. అంటే మనము దేవుని సంతోషమై ఉన్నాం. రెండోది, మనము దేవుని సంపద అయి ఉన్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయం. మీ దేహము మీ దేవునికి ఆలయమై ఉంది. మీ దేవుని ఆలయం మీరు. దేవుడు మీలో నివసించేటటువంటి ఆలయమై ఉన్నారు మీరు. ఆ తర్వాత అంటారు, మీరు మీ సొత్తు కారు. మీరెవరు? మీ సొత్తు. మనం ఎవరు సొత్తు? సొత్తు అంటే ఏంటి? సంపద. సొత్తు అంటే సంపద. మనము దేవుని సొత్తు అయిన, ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డాం. నిన్ను నన్ను దేవుడు వెల ఇచ్చి కొన్నాడు. ఆ వెల ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తం. ఆయన డబ్బు అది, ఆయన ధనం అది, ఆయన వెల అది. ఒక రకంగా చెప్పాలంటే మనమే ఆయన సొమ్ము, మనమే ఆయన సొత్తు, మనమే ఆయన సంపద. ఇప్పుడు నువ్వు ఈ వెనకతలు, నా వెనకల టీవీ ఉందా, 48,000 ఇది అంటే ఒక 50,000 తెచ్చి బిగించి చేసేలా అందించగా 50,000 అయింది. ఈ 50,000 ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఇది నాదయ్యిందా కంపెనీ వాడిది అయిందా? చెప్పండి. నాదే కాబట్టి నా ఇంట్లో ఉంది. ఏ కంపెనీది? ఎల్జీ కంపెనీ. ఎల్జీ కంపెనీ అని వాడు అక్కడ పేరు పెట్టుకున్నా ఇది ఎవరిదైంది? నాదే. నా పేరు మీద ఇచ్చాడు. కుమార్ రాజు కొమనాపల్లిని రాసిచ్చాడు. మళ్ళీ అక్కడ నేనేం చేసినట్టు, ఎవరైనా డాక్టర్ని రాయి, పాస్టర్ గారిని రాయి అని అన్నాను. పాస్టర్ గారిని రాశాడు. పాస్టర్ కుమార్ రాజు కొమనాపల్లిదే ఈటీవీ. ఈటీవీ అంటే రామోజీరావు టీవీ కాదు, నా వెనకాదులన్నా టీవీ. ఎందుకు అంటే నేను దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. నేను దొంగతనం చేయలేదు. లేక సగం డబ్బులు ఇచ్చి ఇంకా సగం డబ్బులు ఇస్తానని అరువు పెట్టలేదు. సంపూర్ణమైన వెల చెల్లించే తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పుడు ఈ టీవీ నాదయ్యింది. అలాగే ఒకప్పుడు మన పాపములో, ఒకప్పుడు చీకట్లో, ఒకప్పుడు లోకములో, ఒకప్పుడు శత్రువుతో ఉన్న మనము తన వెలుగును ఉదయింపచేసి, తన కృపను అనుగ్రహింపజేసి, తన ప్రాణం పెట్టి, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి, మన కోసం చనిపోయి మృత్యుంజయుని దేవుడిగా నిరూపించుకొని, మన హృదయాలు గెలుచుకొని, మనల్ని క్షమించి, విడిపించి, విమోచించి, పరిశుద్ధులుగా చేసి, తన సొత్తుగా సంఘములో జతపరిచి పరలోకపు భాగ్యాన్ని మనకు కలుగజేసిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తములో కడిగి మనల్ని కొనుక్కొని కడిగాడు. మనల్ని కడిగి కొన్నాడు. తెలుసా? ఏదైనా వస్తువు మనం తీసుకొస్తే కడుగుతాం, దానికి మట్టి గిట్టి వాళ్ళకన్నా. నేను నాటుకోడి తీసుకొస్తే కడిగాడో లేదో, కాల్చాడో లేదో అని చెక్ చేసాం. ఆవిడ మరొకసారి కడిగి వండింది. కొనుక్కున్నాం. ఆయన కొనుక్కున్నాడు.
మనల్ని కడుగుతున్నాడు, రోజు కడుగుతున్నాడు. రోజువారి మనం పిల్లలకి స్నానాలు చేసేట్టుగా మనం స్నానాలు చేసుకున్నట్టుగా ఈ శరీరానికి మట్టి కలుగుకున్నా, ఈ శరీరానికి పాపం అంటకున్నా ఒకళ్ళు అంటితే గనక అంటుతుందేమో, లోకమాలిన్యం అంటుతుందేమో, నోటితో పొరపాటు చేస్తామేమో, తిట్లు తిడతామేమో, కోపపడతామేమో, కసురుకుంటామేమో, విసుక్కుంటామేమో, లేకపోతే ఒకరి మీద పొరపాటున నాలుగు జారి నోరు జారి మాట్లాడేస్తామేమో. అనేక రకాలుగా పాపం చేయడానికి ఈ లోకంలో అనేకమైన అవయవాలు మనకు పనిచేస్తుంటాయి. వాటి ద్వారా వచ్చే దోషాలు, తర్వాత ఏదైనా పొరపాటు మాట్లాడిస్తే దేవుడితో లోన పరిశుద్ధాత్మ ఒప్పుకోడే, నువ్వేం మాట్లాడావు రే అని అంటాడు. వెంటనే దేవా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా క్షమించిన ఆయనని వెంటనే మనసులో మళ్ళీ అనుకుంటాం. ఒకరికి అననేల, ఒకరితో పరనేల. ఎందుకురా మాట అన్నావు, ఆ మాట లేకపోతే నేను కొట్టడు కదా తిట్టడు కదా అని అంటామా లేదా? అలాగే దేవుడు కూడా ఆ మాట అంటే ఒప్పుకోడు, ఆ పని చేస్తే ఒప్పుకోడు. అలాంటివెన్నో మన జీవితంలో ఉండేటప్పుడు రోజు కడుగుతున్న దేవుడు తన సొత్తుగా, తన సంపదగా దాచుకుంటున్న దేవుడు మనలను తన సొత్తుగా దాచుకుంటున్నాడు. నీ దగ్గర 10 కోట్ల రూపాయలు ఉంటే ఎంత జాగ్రత్తగా దాచుకుంటావు. మొన్న ఒకసారి ప్రపంచానికి జర్కొచ్చింది, మైక్రోసాఫ్ట్ మొత్తం పోయింది. బ్యాంకు వాళ్ళు గాబరు పడిపోయారు, ఎవరికి ఎంత సొమ్ము ఉందో తెలియదు. అందుకోసం బ్యాంకు పుస్తకాలు అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి, బ్యాంకు పుస్తకాలు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అందులో బ్యాలెన్స్, కొంతమంది బ్యాంకు పుస్తకాలు అప్డేట్ చేయరు. వాళ్ళకైనా ఒక 10 లక్షల ఉన్న దగ్గర 1 లక్ష దగ్గరే ఉండిపోయి మిగతా 9 లక్షలు బ్యాలెన్స్ చూపించకపోతే తర్వాత ఈ సిస్టమ్ అంతా పోతే మీకు 1,00,000 ఉందని అని అంటాడు తర్వాత. కాబట్టి అది కూడా చేసుకోవాలండో, గుర్తుపెట్టుకోండి. ఏటో కొత్త కొత్త విషయాలన్నీ వస్తున్నాయి ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు దేవుని సంతోషమై ఉన్నారు. దేవుని బిడ్డలు దేవుని సొత్తై ఉన్నారు. పేతురు భక్తులు అంటాడు కదా, మనము దేవుని ప్రసలమై ఉన్నాం అంటాడు. మునుపు లేక ఒకప్పుడు ప్రసగా ఉండక ఇప్పుడు దేవుని ప్రస అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. 1వ పేతురు 2వ అధ్యాయము 10వ మాటలో ఈ మాటలు తెలియచేయబడతాయి. దేవుని ప్రసలం, వీఆర్ గాడ్స్ పీపుల్. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలీల దేవుడు. మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కుటుంబంలోగా పిల్లలుగా, దేవుని పిల్లలుగా చేర్చబడిన, దేవుని కుటుంబంలో చేర్చబడిన పిల్లలము, దేవుని పిల్లలము, దేవుని సొత్తు, దేవుని సంతోషం, దేవుని ప్రస. తీసావా పేతురు పత్రిక? హల్లెలూయా. 2వ అధ్యాయము 10వ మాట చదువు. 1 పేతురు. तुम पहले तो कुछ भी नहीं थे, पहले तो कुछ भी नहीं थे, पर अब परमेश्वर की प्रजा हो, पर अब परमेश्वर को प्रजा हो. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజలం మనం. ఒకప్పుడు ఈ లోకంలో మనకి అడ్రస్ లేదు, గల్లంత అయిపోయాం. మనకు ఉనికి లేదు, మనకు పలుకు లేదు, మనకు విలువ లేదు, ఎవరు పిల్లడా వీడు అని గుర్తింపు లేదు. ఇప్పుడు దేవుని బిడ్డ అని గుర్తింపు. నువ్వు కూడా చేత్తో బైబిల్ తీసుకురావాలి. గొడుగు కాదు,
ఇంకోటి కాదు, చేతితో బైబిల్ మాత్రం తీసుకురావాలి. అమ్మని చూడు, ఏం తెచ్చింది చూడు, ఏం తెచ్చింది. మనకి స్టైల్, మనకి స్టైల్. ఎప్పుడు మన మనమధురావు అంటాడు సావుకారు, మీరు చూడండి మీ క్రైస్తవులు చదువు వచ్చినా చదువు రాకపోయినా చేతిలో బైబిల్ పెట్టుకుని దేవుడు పెట్టలేండి మీరు అని అంటాడు. నువ్వెవడవ్వా అని అంట నేను. నువ్వెవడవే? మా వారు ఉన్నారండి, ఎందుకండి నేను. మీ వాళ్ళు ఎవరు, నువ్వెవరు? మేము దేవుని పెట్టయినప్పుడు నువ్వెవరు అని ఆలోచిస్తా. నా దిక్కులా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పద్దులు మాత్రం ఇష్టం వచ్చిన పద్దులు రాసేస్తుంటాడు. సావుకారు కదా, నువ్వెవరు, దేవుని బిడ్డ అవ్వచ్చు కదా అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, మీ వాళ్ళు చదువు వచ్చినా చదువు రాకపోయినా బుర్ర మీద కుంగేసుకుంటారు, చక్కని బట్టలు వేసుకుంటారు, ఆదివారం చక్కగా తయారవుతారు, బైబిల్ పట్టుకుపోతారండి. ఆ బైబిల్ బట్టి వాళ్ళు దేవుని బిడ్డలని. ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు దేవుని ప్రస కాదు మనం. ఒకప్పుడు అన్యాచారం, లోకాచారం. ఇప్పుడు దేవుని బిడ్డలమయ్యా అని చెప్తున్నా చూడండి. మనము దేవుని సంతోషం, మనం దేవుని ప్రజలము, మనం దేవుని యొక్క సంపద అయినప్పుడు మనల్ని హృదయపూర్వకంగా ఆయన బాధ పెడతాడా? ఇది కాన్సెప్ట్. మనల్ని హృదయపూర్వకంగా ఆయన మనల్ని ఏమైనా నొప్పిస్తాడా, బాధ పెడతాడా, కష్టపెడతాడా, శ్రమ పెడతాడా? చెప్పండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయం 35వ వచనంలో తెలియజేస్తున్నారు. కాబట్టి బాధలు దేవుని ప్రేమ కంటే లేక దేవుని మహిమ కంటే విలువైనవి కావు, బలమైనవి కావు. ప్రభువు నుండి మనలను వేరుపరిచేంత బలమైనవైతే కావు. చూసారా, మనము అలాంటి స్థానంలో దేవుడి దగ్గర ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఎందుకు హృదయపూర్వకంగా బాధపెడతాడు? దేవుడు ఎందుకు మనల్ని హృదయపూర్వకంగా బాధ పెడతాడు? బాధ పెట్టనే పెట్టాడు. 3వ పాయింట్ చెప్తాను. అసలు ఈ బాధలు మంచియేనా? మన జీవితంలోనికి మంచియేనా? బాధలు వస్తే మంచియేనా? శ్రమలు వస్తే మంచియేనా? శోధింపబడితే మంచిదేనా? పాత్ర కదా పాట. శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శ్రమలు వస్తే, శోధన వస్తే నేను ఇంకా మెరుపు పొందుకుంటాను. నాకు ఇంకా ఆయన తెలియదు మీరు ఇంత యాక్టివ్గా, ఇంత చక్కగా, ఇంత దీనిగా ఉండడానికి కారణం ఏంటని అడిగాడు ఆయన. ఆయనకి నా బాధలు కూడా తెలియవు. నా బాధలు నేనంటే చెప్పుకోవాల్సిన పని లేదు. నా దేవుడికి తెలుసు. నా దేవుడితో నా బాధలు చెప్పుకుంటాను. మనల్ని ప్రేమించే దేవుడు, మనం ఇష్టపడే దేవుడు, ఆయన సొత్తు అయిన దేవుడితో మనం మన బాధలు చెప్పుకోవాలి. నీ బాధలు మీ ఆయనతో చెప్పుకుంటావు, ఇంకో పక్కింటి ఆయనతో చెప్పుకుంటావు. చెప్పేవారమన్నా అంటే ఏంటంటే ఏమే ఆడితో మాట్లాడుతున్నావు, ఏ సంగతి అంటాడు. అవునా కాదా? ఎందుకు? మీ ఆయన నీకే సొత్తు ఏమ్మా, అంతే కదా? నిన్ను ప్రేమిస్తాడు, నీ కష్టాలు చూసుకుంటాడు, నీ బాధలు చూసుకుంటాడు. నిన్ను ఆయన దానిగా చేసుకున్నాడు కాబట్టి నీ భర్తతో నువ్వు అన్నీ కూడా చెప్పుకుంటావు.
అలాగే నా భార్య నాతో చెప్పుకుంటుంది. ఎవరి భార్యలు వాళ్ళ భర్తలతో చెప్పుకుంటారు. చెప్పుకోకపోతే అది ధర్మం కాదు, చాలా తప్పు. మనల్ని కాచుకుంటున్న దేవుడితో మన బాధలు చెప్పుకుంటాం తప్పించి, కానీ మన బాధలు చూసుకునే దేవుడితో చెప్పుకుంటాం, కానీ మన బాధలు పట్టించుకున్నాడు పక్కవాడితో చెప్పుకుంటామా? అందుకోసమే ఈ బాధలు, శ్రమలు, శోధనలు వస్తే బంగారం లాంటి మెరుపు కూడా మనకు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఎవడు కూడా బాధపడడానికి ఇష్టపడటం లేదు. హ్యాపీగా అన్నీ జరిగిపోవాలా, కాలు దగ్గరికి వచ్చేయాలా, నోటి దగ్గర కూడొచ్చేయాలా, అన్నీ జరిగిపోవాలా. అంటే ఎలాగవుతుంది? అవదే. బాధపడాలి. బాధలు మంచియేనా అంటే బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది మంచివే. హల్లెలూయా. బాధలు మంచివా చెడ్డవా? చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు కదా, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, భక్తి అంటే కేవలం విశ్వాసమే కాదు, పోరాటం. ఏంటట? పోరాటం. నాలో పోరాటం ఉంది. నాలో దేవుడు ఉన్నాడు, కానీ నాలో పోరాటం ఉంది. నాలో విశ్వాసం ఉంది, కానీ పోరాటం ఉంది. నేను పోరాడుతున్నాను. ఇప్పుడు నేను సంఖ్యలతో ఉన్నాను, అయినా పోరాడుతున్నాను. ఆయన పక్షమున మన శ్రమ, ఆయన పక్షమున శ్రమ పొరుటయు. చూసారా? చాలా ఇప్పుడు ఇది నా యందున్నదని. చూసారా? మీరు ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు. ఏంటది? పోరాటం మీకును కలిగి, ఆ పోరాటం అనేది మీకును కలిగి, మీకు కలిగింది. అటువంటి పోరాటం మీరు పోరాడుతున్నారు. అటువంటి శ్రమలు మీకు వచ్చాయి, నాకు వచ్చే శ్రమలే, నాలో ఉన్న శ్రమలే మీరు కూడా చూస్తున్నారు. మీరు చూస్తున్న శ్రమలు, మీరు వింటున్న శ్రమలు మీకు కూడా కలుగుతున్నాయి. నేను ఎలా పోరాడుతున్నానో భక్తి జీవితంలో మీరు కూడా అలాగే పోరాడుతున్నారు. అయితే మీరు వినండి, ఆయన యందు ఉంచుతున్న విశ్వాసం మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమ పొరుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. ఆయన కొరకు, ఆయనతో మీరు శ్రమ పడాలి. దానికోసం మీరు అనుగ్రహించబడ్డారు, దానికోసం మీరు ఇవ్వబడ్డారు. సంఘము క్రీస్తు పక్షాన శ్రమ పడాలి. అందుకోసం అంటున్నాడు, లోకములో మీకు శ్రమ. హిందువులకి శ్రమ ఉండదు, ముస్లింలకి శ్రమ ఉండదు, బౌద్ధులకి శ్రమ ఉండదు, ఇంకా ఏ మతస్థులకి శ్రమలు ఉండవు. నన్ను బట్టి మీకు శ్రమ. నా పక్షాన మీరు శ్రమ పడాలి. ఈ రోజున మణిపూర్లో ఎంతమంది పరిశుద్ధులు, ఎంతమంది విశ్వాసులు దేవుని సంఘములో జతపరచబడి సువార్తను నమ్మి, యేసు క్రీస్తు ప్రభు సువార్తను నమ్మి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బిడ్డలు, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు క్రీస్తుగా కాల్చివేయబడ్డారు, గంతో షూట్ చేయబడ్డారు.
కత్తులతో పొడవబడ్డారు, మందిరాలు కాల్చబడ్డాయి. ప్రభు పక్షాన శ్రమపడ్డారు, పోరాడారు. కుళ్ళు ప్రభుత్వం, మత మౌఢ్యాలతో కూడుకున్న ఈ ప్రభుత్వం, మత పెద్దల యొక్క బలికి బలైపోయారు. ప్రాణాలుంటారు, ప్రభు కొరకు ప్రాణాలుంటారు. కొట్టబడ్డారు, నెట్టబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు, శ్రమపడ్డారు. ప్రభు పక్షాన పోరాటానికి అనుగ్రహింపబడ్డారు. Johar to Manipur. Brothers and sisters in the Church of Manipur. వాళ్ళు ప్రాణాన్ని త్యాగంగా పెట్టి, ధనంగా పెట్టి పోరాడారు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు పోరాడినట్టుగా ఆయనకు వచ్చే శ్రమలే ఈ రోజున అందరూ అనుభవించడానికి అనుగ్రహింపబడ్డారు. రెండవ కుదరదు, నాకొద్దు, నాకు ఈ బాధ వద్దు అని అంటే కుదరదు, పడాల్సిందే. దేవుడు అనుగ్రహించే బాధలు, దేవుడు పెట్టే బాధలు సాధారణమైన శోధనలు జయించితేనే దేవుడు మనసు గెలుచుకున్నట్టు. ఇక్కడ మనం ఉంటాం, ఇక్కడ ఉంటాము. ఈ నాకు ఏంటంటే అలవాటు ఏంటంటే ఎప్పుడైనా సరే చెప్తున్నా, నాకు పని చేస్తే నేను నా మనసు ముందే తెలుసుకో. టీ తాగుతున్నానా, టీ ఆ టైంకల్లా వచ్చేయాలి, తాగడం, తాగిన తర్వాత కప్పు లగిస్తా, కప్పు తీసుకో, అక్కడ పెట్టచ్చు కదా అని అంటే అదొక నేనంటే నా మనసు అలాగే ఉంటుందంటే, నేను కొన్ని పనుల దగ్గర అలాగే ఇష్టపడతానంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో చేస్తుంటాం. పెద్దవాళ్ళు ఆ రోజు పెద్దలు ఇలా ఇస్తే ఆ చేతి నుంచి కప్పు అందుకునేవారు భార్య. అక్కడ పెట్టేస్తే చీమలు వస్తాయి, ఇలా నేను తన్నేస్తాను, నేను పాడు చేసేస్తాను, పగిలిపోతుంది అని భయం ఉంటుంది. అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా గ్రహించి ఏం చేయాలి తెలుసా, అనుకున్నట్టుగా మెలుక్కోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, అది మంచిది, అది మంచిది, మనసుకు తగ్గట్టుగా మనం వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు మనస్సు, దేవుని మనస్సు, క్రీస్తు మన కొరకు శ్రమపడ్డా, సంతోషపడ్డా. భూలోకం మీద యేసు ప్రభు ఈ లోకంకి వచ్చి శ్రమపడ్డా, సంతోషపడ్డా? ఆయన మోస్తున్న సిలువను ఎందుకు శిష్యులు మోయలేకపోయారు? ఆయన వదిలేసి ఎందుకు పారిపోయారు? ఆయన సిలువను పక్కన తీసుకున్నాడు ఎవడో కుర్రనీడైనా సీమ, నల్ల జాతీయుడు. ఈయన తెలుపు, ఆయన ఆ సిలువ కూడా కొంత దూరం మోసాడు. ఆ భారం పంచుకోవాలా, కష్టం పంచుకోవాలా, ఆ అనుభవం పంచుకోవాలా, ఆ మనసు తెలుసుకోవాలా. అంటే ఒక కుటుంబం అంటే, ఒక వ్యవస్థ అంటే ఒకరి మనసు ఒకరు తెలుసుకొని, లేకపోతే లోన పోరాటమే ఉంటుంది. అలాగా ఈ మనిషి వెళ్ళాటంలో, ఈ మనిషి వెళ్ళాడదా, చెప్పిన వేస్ట్, నేను చేసుకోవడం బెస్ట్, నా పని నేను అన్నట్టుగా మనసుకి ఉంటాయి. ఎవరిలలో అయినా సరే. కొన్ని నేను వీడియో ఛానల్స్ చూస్తుంటే నా మనసు నచ్చక పక్కదారి పట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది. జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్నో యూట్యూబర్స్ ఎన్నో కుటుంబాలు పెడుతున్నారు. దేవుని పక్షాన మనం నిలవాలి. యేసుక్రీస్తు శ్రమతో మనం నిల్చున్నప్పుడే యేసు ప్రభు మనలో ఆనందిస్తాడు. యేసు ప్రభు పక్షాన మనం పోరాడినప్పుడే ఆ సిలువను, నీ సిలువ నువ్వు మోసుకోవాలి, నీ సిలువ నువ్వు మోయాలి. తెల్లవారు లేకగానే
మన ద్వారబంధం దగ్గరే న్యూస్ పేపర్ పాల ప్యాకెట్ ఎలా ఉంటుందో యేసు ప్రభు సిలువ కూడా అలాగే ఉంటుంది. అది నువ్వు మోస్తే నీకు శ్రమ, నీకు బరువు, నీకు మంచిదే. నువ్వు యేసుతో పాటే ఉంటావు. లేకపోతే నువ్వు ఆ కలువరి సిలువ, ఆ యేసు ప్రభు తండ్రి వైపు నీ కళ్ళు చూస్తాయి తప్ప ఇంకొక వైపు నీ కళ్ళు చూడడానికి అవకాశం లేదు. ఇంకొక వైపు కాలు మోసే కలువరి గిరికే వెళ్ళాలి. యేసు ప్రభు చిత్తం నెరవేర్చడమే చూస్తాడు. సిలువ మోసేవాడు, సిలువ చూసేవాడు, శ్రమ పడేవాడు, ప్రభు పక్షాన పోరాడు. కాబట్టి మంచిది. అది ఒక ఆశీర్వాదం కూడా. క్రీస్తు కొరకైన బాధ ఎల్లప్పుడూ ఆశీర్వాదమే. క్రీస్తు కొరకైన బాధ ఎల్లప్పుడూ కూడా మనకు ఆశీర్వాదమే. చూద్దాం 3వ పాయింట్. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ మాట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవర పడకుడి. క్రీస్తు కూడా మహిమ పొందేవారు, క్రీస్తు కూడా వారసులం అవ్వటానికి మనం శ్రమ పడాలి. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఏం మాట చెప్పండి, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. నువ్వు క్రీస్తు మహిమ పరచబడ్డానికి, క్రీస్తుతో పరలోకంలో నువ్వు వారసత్వం పొందుకోవడానికి, ఆయనతో పాటు ఆ పరలోకాన్ని ఏలటానికి నువ్వు ఈ లోకంలో బాధలు పడాలి. అవి మంచివి. బాధలు, శ్రమలు మంచివి. 2 పాయింట్లు చెప్పేస్తాం వేగంగా, ఒక 5-10 నిమిషాలు ముగిస్తాను. 4వది, దేవుడు మన బాధల నుండి మనల్ని ఎలా రక్షిస్తాడు అన్నది కూడా ఆలోచన చేద్దాం. మన బాధల నుండి మనల్ని దేవుడు ఎలా రక్షిస్తాడు. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఆయన సహింపగలిగినంత శోధన కంటే ఎక్కువ శోధింపడు, అలాగే అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేస్తాడు. హల్లెలూయా. అంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ శోధన నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ బాధల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కొలస్సీ 4:3-4లో ఏముంటదంటే, ఆయన అనుకూలమైన ద్వారాన్ని తెరుస్తాడు అని రాయబడింది. మరి నేను బంధకంలో ఉంచబట్టుకు కారణమైన క్రీస్తు. నేను బంధకాల్లో ఉన్నాను కారణం ఎవరంటే క్రీస్తు. నేను శ్రమలో ఉండడానికి కారణం ఏంటంటే క్రీస్తు. నేను బాధల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు. క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధానముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలను మా కొరకు. అంటే అక్కడ అనుకూలమైన సమయం అంటే అనుకూలమైన మార్గము, లేక అనుకూలమైన ద్వారము దేవుడు తెరిచేటట్టు ప్రార్థన చేయండి అని పౌలు గారు రాబోతున్నాడు. అలాగే తగిన సమయం ముందు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని చెబుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడ? ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అలాగే సరి అయిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అయితే మనం బాధల్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? బాధల్లో ఉండేటప్పుడు ఫిలిప్పీ 4:6 ఏం మాట్లాడుతున్నాడంటే, దేనిని గూర్చి చింతించొద్దు అంటున్నాడు ఆయన.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు వాటి గురించి చింతించవద్దు, చింతించవద్దు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు తన అపోస్తుల ద్వారా. రెండవదిగా, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన వదలకూడదు, పట్టు వదలకున్నా ప్రార్థన చేయాలి. కృతజ్ఞత గలవారమై ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి, థ్యాంక్స్ చెబుతుండాలి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞత అనేది చెల్లిస్తూ ఉండాలి. కష్టాల్లో దేవుడు ఆయనే, సుఖాల్లో దేవుడు ఆయనే, శ్రమల్లో దేవుడు ఆయనే, సంతోషంలో దేవుడు ఆయనే. కష్టాలు వచ్చినంత మాత్రం దేవుడే మారిపోడు, ఆ దేవుడే మనకుంటాడు. కష్టాలు తీరేక కూడా ఆ దేవుడే మనతోనే. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నా దేవుడు. కష్టాలు పెట్టాడంటే దేవుడు కాకపోడు, సంతోషం ఇచ్చాడంటే దేవుడని అనిపించుకోడు. ఆయన అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, ఆయన అన్ని సందర్భాల్లో కూడా మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి మన శ్రమల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించేయాలి, అలాగే ప్రార్థన చేయాలి, మెలకువగా. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులయునుడి అంటే ఎంతగా తగ్గించుకోవాలి, నోరు కట్టుకోవాలి, ఆవేశం కట్టుకోవాలి, ఆలోచనతో మాట్లాడాలి, సర్వం కట్టుకొని జాగ్రత్తగా మనం మాట్లాడితే ప్రేమ, మధురం, మాధుర్యం, నెమ్మది. దున్నబడిన పొలం మెత్తగా ఎలాగుంటుందో అలాగ ఉండాలి. ఇంకా రాళ్ళు ఉన్నాయంటే, ఇంకా రప్పలు ఉన్నాయంటే, ఇంకా ఎండిపోయింది ఉన్నదంటే దాన్ని దున్నాలి. దేవుడు వాక్యంతో నాగ పట్టుకొని దున్నాల్సిందే. అంతేగాని ఇంకో ప్రాబ్లం ఉంది. పెద్ద చిన్న తారతమ్యాలు కూడా ఉంటాయి. తగ్గింపుకి వచ్చేటప్పటికి మనకన్నా పెద్దోళ్ళు అయితే తగ్గరు, మనకన్నా అనుభవజ్ఞులు అయితే తగ్గరు. ఇది కూడాను బైబిల్లో ఏంటంటే తగ్గింపు జీవితం ఉన్నాడు, బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుడి కన్నా మనం పెద్దోళ్ళం కాదు. ఎప్పుడు ఆయన మనల్ని తగిన సమయంలో హెచ్చించాలి. ఆయనకు ఒక సమయం అంటూ ఉంటుంది, ఆయన ఒక టైం అంటూ మన పట్ల పెడతాడు, ఆ టైంకి మనల్ని పిలుస్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాం, మన టైం వచ్చినప్పుడు మనల్ని పిలుస్తారు. ఆటకి వెళ్తాం, మన టైం వచ్చినప్పుడు మన ఫస్ట్ డౌన్ దిగాల, సెకండ్ డౌన్ దిగాల, థర్డ్ డౌన్ దిగాల బ్యాటింగ్కి, లేకపోతే ఫస్ట్ స్పెల్ వేయాలా, సెకండ్ స్పెల్ వేయాలా, ఏ టైంలో బౌలింగ్ చేయాలో, ఏ టైంలో ఫీల్డింగ్ చేయాలో, ఏ టైంలో ఎక్కడ ఫీల్డింగ్ చేయాలో, ఏ టైంలో ఎప్పుడు బ్యాటింగ్ చేయాలో, అది మనకు టైం అంటూ ఉంటుంది, మనకు ఒక ఆర్డర్ అంటూ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఒక ఆర్డర్ ఉంది, ఒక సమయం అంటూ మన పట్ల ఉంటుంది. అంతవరకు నువ్వు ప్రార్థనలు నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి, కృతజ్ఞత చెప్తుండాలి, తగ్గించుకొని వినయంతో, విధేయతతో, విశ్వాసంతో ఉండాలి. దేన్ని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. చూసారా, ఒకసారి మాట్లాడుతుంది. బాధలు మన జీవితంలో ఎల్లప్పుడూ బాధలు దేవుని ప్రేమ నుండి మనల్ని వేరుపరచలేదు. బాధలు దేవుని ప్రేమకు లేదా దేవుని మహిమ ఎదుట గొప్పవి కానే. బాధలు మనకు మంచివే మరియు మనకు ఆశీర్వాదం. మనం క్రీస్తు కొరకు బాధింపబడుచున్నాం మరియు దేవుడు మనల్ని మహింపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఆయన తగిన సమయంలో మనల్ని స్థిరపరుస్తాడు. ఆయనతో పాటు తోటి వారసులుగా మనల్ని తయారు చేస్తాడు. ప్రార్థనతో మెలకువగా వినయంగా ఉండాలి. మరి మన స్థిరపడటం కోసం దేవుణ్ణి విశ్వసించాలి. మనం భరించలేని బాధల నుండి తప్పించుకోవడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఇష్టపూర్వకంగా అయితే బాధించడు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.
నామంలో ఆశీర్వదించబడండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఆనందం మనలోనే ఉంది. ఆయన తన రక్తం ద్వారా మనల్ని కొనుగోలు చేశాడు. మనం ఆయన సొత్తు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10:10 ఆయన మనల్ని సొంతం చేసుకున్నాడు. 1 కొరింథీ 6:9-10. కాబట్టి సంపూర్ణమైన అవగాహన, శ్రమలు కూర్చున్న అవగాహన, బాధలు కూర్చున్న అవగాహన మనకు ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 33:18-19 ఇలా చెబుతుంది: వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ మన పక్షానే ఉన్నాడు. మన కోసం పోరాడుతున్నాడు. మన కోసం పని చేస్తున్నాడు. ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన నామాన్ని హెచ్చించండి, కనపరచండి, గౌరవించండి, ఆయన ఆరాధన చేయండి. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన మనల్ని ప్రేమించేవారైతే మనల్ని ఆయన ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనల్ని బాధ పెట్టాడు. ఫ్రెండ్స్, ఈ సందేశం మిమ్మల్ని ఈరోజు ప్రోత్సహించిందని, మిమ్మల్ని బలపరిచిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందేశం చాలా మంది విశ్వాసులకు లేదా పరిశుద్ధులకు చేరేలా దయచేసి ప్రార్థించండి. అలాగే మీరు ఎలాగైతే బలపరచబడ్డారో, ఎలాగైతే మరి మీరు ప్రోత్సహించబడ్డారో, ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో, అలాగే ఇతరులు కూడా ఆశీర్వించబట్టుకు మీరు ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వారు కూడా మనలాగే బలపరచబడి, అలాగే వారు కూడా ప్రోత్సహించబట్టుకు దేవుని రాజ్య వ్యాప్తి ఈ రకంగా వారిలో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరొకసారి ఇది మా గొప్పతనం కోసము పరిచర్య గొప్పతనం కోసమో కాక, ప్రభు రాజ్యం అనేది ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత జ్ఞానముతో, లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత జ్ఞానముతో ఇది ముందుకు వెళ్ళటానికి, ఈ రాజ్యవ్యాప్తి జరగడానికి మీరు ఇతరులతో కూడా ఈ సందేశాన్ని షేర్ చేసుకోండి. టైప్ మెసేజ్ చదివితే చదవండి, లేక వీడియో మెసేజ్ వింటే వినండి. అనేక రకాలుగా దేనినైనా మీరు ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ రోజున దేవుడు హృదయపూర్వకంగా మనల్ని బాధ పెట్టడు అనే అంశం మీద మీరు లోతైన మర్మాలను మీరు తెలుసుకున్నారని, దేవుడు మనకు అనుగ్రహించాడని, దేవుని కృప వలన మనం పొందుకున్నామని నేను విశ్వసిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మన హృదయాల్లో గొప్ప కార్యం జరిగించి, అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించి, మన విశ్వాస జీవితంలో మనం నీరసించుకున్నా, విశ్వాసం కోల్పోకున్నా, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, దేవుని మహిమ ముందు ఎన్నదగినవి కావు, దేవుని ప్రేమ ముందు, దేవుని ప్రేమను విడదీసేది కాదు, మనల్ని దేవునితో దూరపరిచేవి కావు అని, ఆయన హృదయపూర్వకంగా మనల్ని బాధ పెట్టడు అని, ఒకవేళ బాధ పెడితే ఆయన మనకు ఒక మార్గాన్ని తెలుస్తాడని, ఏర్పాటు చేస్తాడని, ద్వారాన్ని తెలుస్తాడని, తగిన సమయంలో హెచ్చిస్తాడని, ఆయన పక్షంగా మనం పోరాడితే మనం ఆయనతో పాటు మనం మహిమపరచబడతామని, ఆయనతో పాటు తోటి వారసులం అవుతామని, తగిన సమయంలో మనల్ని స్థిరపరుస్తాడని ఎన్నో లేఖనాల ద్వారా మనం ఈ రోజున బలం పొందుకున్నాం. కాబట్టి ఈ సందేశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ విన్న మీ అందరినీ ప్రభు పక్షాన దీవిస్తూ, ప్రభు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పరిచర్య కొరకు మీరు
ప్రార్థించగలరు, మీ కుటుంబం కొరకు ప్రార్థించగలరు. అలాగే పరిచర్యలో విద్యుటకు, పరిచర్యకు సహకరించుటకు మమ్మల్ని మీరు సంప్రదించగలరు. దేవుని నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామంలో సకల ఆశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ మాట్లాడుతున్నాను. హల్లెలూయా. చివరగా ప్రార్థన చేసుకొని ఈ సెక్షన్ ముగించుకుందాం. దయచేసి ఎక్కడ మీరుంటే అక్కడ మోకరించగలిగితే మోకరించండి, లేదు అంటే కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోండి, లేదా మీరు డ్రైవింగ్లో ఉంటే కళ్ళు తెరచే ఉంచండి. మీ కొరకు దేవుని దాసురాలు, సేవకురాలు, నా భార్య ఫస్ట్ మెనులు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్ట తను ఆహ్వానిస్తున్నాను. సకల ఆశీర్వాదం కారణం కుదరాన్ని ఘనమైన నామములో స్తుతిస్తోత్రం తెలుసుకుంటండి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా మీ ద్వారా తండ్రి అయ్యా తండ్రి మీ స్వరాన్ని ప్రభా మా అందరికి వినిపించోతండి. ఎస్ఐ దేవానికి స్తోత్రాలు. అవునా ప్రభా ఎస్ఐ తండ్రి అయ్యా హృదయపూర్వకంగా బాధ పెట్టేవారు ఎన్నాళ్ళు తండ్రి మీ గొప్ప దేవుడు తండ్రి ఎస్ఐ. హల్లెలూయా. ఒకవేళ ప్రభా ఆ పరిస్థితికి వస్తే ప్రభా అందరి నుంచి కూడా ప్రభా నువ్వు మార్గంలో తెలుస్తూ తండ్రి అయా ప్రభా అయా దేవాన్ని గొప్ప కార్యం జరిగించే దేవునికి స్తోత్రాలు తండ్రి. మహిమ కలిగిన దేవుడు వేస్తే ప్రతి ఒక్క జీవితంలో తండ్రి గొప్ప గొప్ప మహిమ కార్యం జరిగించండి తండ్రి. అయా నీ పక్షుల పోరాటానికి ప్రభా నీ ఆత్మాభిషేకం ప్రభా అందరికీ వంతండి వేస్తే అయా ప్రభా. అలాగే ప్రభా మెలకుగా ఉండి నిరంతరం ప్రభా ప్రార్థన చేయండి. ఆత్మ ప్రభా అందరికీ ఇవ్వండి వేస్తే ఈ వాక్యం చెప్ప మమ్మల్ని బలపరిచింది, వాక్యంలో స్థిరపరిచింది తండ్రి వేస్తే దేవాన్ని గొప్ప దేవ శక్తిమంతుడు అవుతండి వేస్తే ఈ లోకంలో జయించవద్దండి. నీ ప్రజలు ఎందుకు ప్రభుని సంతోషించవారు తండ్రి వేస్తే తీసుకోతారు. అయా ప్రభా మేము మీ సుత్తగా ఉన్నాము తండ్రి ప్రభా. నీ అమూల్య రక్తంతో, నీ అమూల్య ప్రశస్త రక్తంతో ప్రభా మమ్మల్ని కొన్నావు తండ్రి వేస్తే మా పక్షుల ప్రభా నువ్వు పోరాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఎందుకో ప్రభా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబికుని ప్రభా ఈ వాక్యం చేత బలపరిచిన వాక్యంలో నిలకడిగి ఉండడానికి, ఎందుకు పోరాడడానికి ప్రభా గొప్ప ఆత్మాభిషేకం దయచేయని ప్రార్థిస్తుంటాను. దేశ సంఘం దీవించండి, ఆశీర్వదించి సంఘం దీవించండి. అలాగే ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారో తండ్రి ప్రభా, ఎంతో దూరం వరకు విన్నారో తండ్రి. ప్రతి జీవితాన్ని గొప్ప గొప్ప అద్భుత కార్యం, మహిమ కార్యం జరిగించండి తండ్రి. ఎటువంటి శ్రమలు ఎదురైనా సరే ప్రభా ఆ శ్రమను ఎదిరించడానికి, శ్రమలో నిలబడడానికి ప్రభు నీ యందు పోరాడడానికి గొప్ప ఆత్మ అభిషేకం ప్రతి ఒక్క దయచేయమని ప్రార్థిస్తుంటండి. అది ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎటు రీతిగా నీ రాజవస్త్రం ప్రభా ఈ ప్రపంచంలో జరిగించండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది హృదయాన్ని ప్రభా తట్టండి. అయా నీ వైపు తిప్పండి తండ్రి. నీ రక్షణ మార్గంకి నడిపించండి. అలాగే ప్రభా పచ్చలు దీవించండి. పచ్చల ద్వారా ప్రభా వేసే అనేక మంది ప్రజలు బలపరచబడాలా. అయా చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోకి రావాల తండ్రి. అనేక మంది ప్రభా ఈ వాక్యం చేత ప్రభా దీవించండి, పేరు పేరుని ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా మా బిడ్డలు దీవించండి, వాళ్ళ చదువులో తోడండి, రండకుండా కొండండి. నీ దైవిక మార్గంలో, నీ నీతి మార్గంలో బిడ్డలు నడిపించండి తండ్రి. నిత్యం నీ తోడు ఉంచండి, నీ కన్ను దృష్టి, నీ కృపా దృష్టి ఉంచండి ప్రభా. అలాగే ప్రభా ఈ పరిచర్కి కావాల్సిన, కుటుంబీకి కావాల్సిన సమస్తం ప్రభా మీరు సమకూర్చండి తండ్రి. ఈ పరిచర ప్రభా నీ చిత్తం ప్రభా జరిగించని పరిచర ద్వారా అయా ప్రభా పరిచరలో అనేక అవసరతలు ఉన్నాయి తండ్రి. సహాయ సకలను అందించి నీ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమ గంత ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందేశాన్ని విన్నారు కదా. ఇంకా అనేక మందితో ఈ సందేశాన్ని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రభువే కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.